వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా వైఎస్ఆర్సీపీ. వైఎస్ జగన్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు. సోషల్ మీడియా యాక్టివిస్టులు వైఎస్ఆర్సీపీ నేతలపై ఆగని వేధింపులు. వర్ర రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిపై మరో కేసు నమోదు. నందలూరు పిఎస్లో ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేసిన పోలీసులు. వైఎస్ఆర్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డిపై అక్రమ కేసు. విజయవాడలోని ఆయన ఇంట్లో పోలీసుల దౌర్జన్యం. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు. పల్నాడు జిల్లా జూలకల్లులో టీడీపీ నేతల అరాచకం. ఎల్లో గ్యాంగ్ దాడిలో గాయపడ్డ నర్రెడ్డి లక్ష్మారెడ్డి ఫోన్ చేసి పరామర్శించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై కక్ష సాధింపు. చిన్న జగ్గంపేటకు చెందిన వెంకటరమణను విచారణకు పిలిచి పోలీసుల వేధింపులు. ఏపీ శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ. బడ్జెట్పై వరదు కళ్యాణి మాట్లాడుతుండగా అడ్డు తగిలిన మంత్రులు. అనిత, సవిత తీరుపై మండలి ప్రతిపక్ష నేత బొత్స ఆగ్రహం. ప్రజల పక్షాన మాట్లాడకుండా మా గొంతు నొక్కుతున్నారు. హామీలపై ప్రశ్నిస్తే మా ప్రసంగానికి అడ్డు తగులుతున్నారు అన్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. డైవర్షన్ పాలిటిక్స్ కు పెట్టింది పేరు చంద్రబాబు. పదవి కోసం ఏమైనా చేస్తారు అని అంబటి విమర్శ. చంద్రబాబు అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. 14 లక్షల కోట్లు అప్పు చేశామని దుష్ప్రచారం చేస్తున్నారన్న మాజీ మంత్రి గుడివాడ. సూపర్ 6 పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టారు. మహిళలు, రైతులను మోసం చేశారు చంద్రబాబు. కూటమి సర్కార్కు ట్విట్టర్లో రోజా చురకలు. ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నా నివారణకు ఎలాంటి చర్యలు లేవు. పోలీసుల పనితీరుపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో ఏరెలై పారుతున్న మద్యం. హిందూపురం నియోజకవర్గంలో 100కు పైగా వెలిసిన బెల్ట్ షాపులు. ఒక్కో లిక్కర్ బాటిల్పై 20 రూపాయలు అదనంగా వసూలు. కుల గణనపై కొందరు తప్పుడు ప్రచారం. అడ్డు వచ్చే ద్రోహులను సమాజంలోకి రానివద్దన్న రేవంత్. ప్రజాపాలన విజయోత్సవాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులు. పట్నం నరేందర్ రెడ్డి అఫిడవిట్ ను విడుదల చేసిన బీఆర్ఎస్ లీగల్ సెల్. పోలీసులు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టు తప్పని వెల్లడి. బెయిల్, కస్టడీ పిటిషన్ ను సోమవారానికి వాయిదా వేసిన వికారాబాద్ కోర్టు. బీఆర్ఎస్ నేతల రాజకీయ లబ్ధి కోసం సామాన్యులను బలి చేయొద్దు. పరిశ్రమలు పెట్టడం, ఉద్యోగాలు, రుణమాఫీ చేయడం వైఫల్యమా అని ప్రశ్నించిన భట్టి. లగచర్ల ఘటనలో మొదటి ముద్దాయి కేటీఆర్. భూములు లేని వారే కలెక్టర్పై దాడి చేశారన్న మహేష్ గౌడ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. సీఎం తన సొంత జిల్లాపై నియంతలా వ్యవహరిస్తున్నారన్న హరీష్ రావు. లగచర్ల ఘటనలో కేటీఆర్ హస్తముంది. ప్రభుత్వం లోతుగా విచారణ జరపాలి అన్న ఎంపీ అరవింద్. ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను అన్న చిరుమర్తి లింగయ్య. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన భుజంగరావు. మధ్యంతర బెయిల్ పొడిగించాలి అని వినతి. సోమవారం వరకు పొడిగించిన న్యాయస్థానం. ఓబీసీకి చెందిన వారు ప్రధాని కావడాన్ని కాంగ్రెస్ భరించలేకపోతుంది. అధికారం కోసం కొట్టుమిట్టాడుతుందని మోదీ విమర్శ. హేమంత్ సర్కార్కు కౌంట్ డౌన్ మొదలైంది. గాంధీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు. అభ్యర్థుల ఆందోళనతో దిగొచ్చిన యూపీపీఎస్సీ, ఆర్ఓ, ఏఆర్ఓ పరీక్షలు వాయిదా. కమిటీ ఏర్పాటుకు నిర్ణయం. పాత విధానంలోనే పీసీఎస్ ప్రిలిమినరీ నిర్వహిస్తామని వెల్లడి. ఢిల్లీలో మితిమీరిన వాయు కాలుష్యం. స్టేజ్ 3 ఆంక్షలు. భవన నిర్మాణ, కూల్చివేత పనులపై నిషేధం. ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం. 133 ఓట్లతో మహేష్ ఖించి గెలుపు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి 3వ మేయర్గా గుర్తింపు. మహారాష్ట్రలో పెరుగుతున్న ఉల్లి ధరలు. ముంబైలో 100 రూపాయలకు చేరిన కిలో ధర. ఉల్లి ఎగుమతులపై నిషేధంతో మహా రైతుల నుంచి వ్యతిరేకత. ఖలిస్తానీ వేర్పాటువాది అర్షదీప్ దల్లా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. అరెస్టు చేస్తే అప్పగించాలి అని కెనడాను కోరిన భారత్.
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 110, నిఫ్టీ 26 పాయింట్ల లాస్. మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ హ్యాట్రిక్. థాయిలాండ్ను చిత్తుగా ఓడించిన టీమిండియా.